నమస్కారం అందరికీ. పేరెంట్స్‌లో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్‌లోకి స్వాగతం, సుస్వాగతం. నేను సుహాసినిని. మీ అందరికీ తెలుసు ఇక్కడ మనం పేరెంటింగ్ గురించి పెద్ద పెద్ద థియరీస్ మాట్లాడుకోవడం. కానీ మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాల గురించి మటుకే మాట్లాడుకుంటాం. ఈరోజు నేను మాట్లాడబోయే విషయము చాలా మంది అమ్మల మనసుకు దగ్గరగా ఉంటుంది. ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి మెంటల్ లోడ్ ఆఫ్ మదర్స్. అమ్మల మానసిక భారం. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది అందరి ఇళ్లలోనే ఉంటుంది. కానీ దీని గురించి మనం ఎప్పుడూ మాట్లాడం. ఇట్స్ లైక్ వైట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ కదా! ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీ ఇంట్లో పిల్లల ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్స్ ఎప్పుడున్నాయో ఎవరు గుర్తుపెట్టుకుంటారు? స్కూల్ సర్క్యులర్స్ ముందుగా చూసేది వాట్సాప్‌లో ఎవరు? లంచ్ బాక్స్‌కి రేపు ఏం పెట్టాలి అని ఆలోచించేది ఎవరు? దానికి కావాల్సిన వస్తువులు ఇంట్లో ఉన్నాయా? లేవా? లేకపోతే జెప్టోలో ఆర్డర్ పెట్టాలా? బ్లింకిట్‌లో పెట్టాలా? ఆలోచించేది ఎవరు? యూనిఫామ్ వాష్ అయిందా? ఐరన్ ఎవరు చేయాలి? లేదు వాషింగ్ మిషన్‌లో వేసామా లేదా అని చెక్ చేసుకునేది ఎవరు? మీ పిల్లవాడి ట్యూషన్ టైమింగ్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ టైమింగ్స్, ఎగ్జామ్ షెడ్యూల్, డాక్టర్ అపాయింట్మెంట్, వ్యాక్సిన్ షెడ్యూల్ ఇవన్నీ ఎవరి మైండ్‌లో ఉంటాయి? అందరిళ్ళల్లో సమాధానం ఒక్కటే. అమ్మ. ఇంకెవరు? అమ్మ చూసుకుంటారు అన్నీ. అమ్మ ఉంది కదా! అమ్మ చూసుకుంటారు అన్నీ. కదా! ఇది ఫిజికల్ వర్క్ మట్టుకే అనుకుంటున్నారా? లేదు. ఇది మన మైండ్‌లో ఎప్పుడూ రన్ అవుతున్న ఇన్విజిబుల్ రెస్పాన్సిబిలిటీ, ఇన్విజిబుల్ లోడ్. దీన్నే మనం మెంటల్ లోడ్ అని గూడా అంటాం. మనము అమ్మలుగా రోజులో చాలా పనులు చేస్తూనే ఉంటాం. వంట చేయటం, ఇంటి పని, పిల్లల పనులు, మన జాబు, లేదు ఫ్రీలాన్సింగ్ చేస్తే ఫ్రీలాన్సింగు, ఇంకా ఎన్నో, ఎన్నో మరెన్నో. వీటన్నిటితో పాటు ఇంకో పని ఎవరికీ కనిపించని పని మ అదే ప్లానింగ్. ప్లానింగ్ మనం ఎప్పుడైతే చెయ్యమో అప్పుడు మన హౌసు స్మూత్‌గా రన్ అవ్వదు. ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది. టైం దొరకదు. లేదంటే మనకి చేయాల్సిన టైంలో చేయాల్సిన వస్తువులు ఉండవు. వగైరా, వగైరా. మన పిల్లలు క్లాసులకి లేట్‌గా ఎళ్తారు. హస్బెండ్స్ ఆఫీస్‌కి టైంకి రీచ్ అవ్వలేరు. ఎన్నో జరుగుతాయి ప్లానింగ్ లేకపోతే. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లోని ప్లానింగ్ అనేది అవసరమే. ఆ ప్లానింగ్ రెస్పాన్సిబిలిటీ చాలా మటుకు అమ్మల భుజస్కంధాల మీదే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పిల్లలకి క్రాఫ్ట్ సబ్మిషన్ ఉంది. సో, దానికి కావాల్సిన క్రాఫ్ట్ మెటీరియల్స్ ఇంట్లో ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవటం. నైట్ షాప్ క్లోజ్ చేసే లోపల. నెక్స్ట్ వీక్ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్‌కి వీడికి ఏ సిలబస్ ఉంది? ఆ సిలబస్‌కి మన పిల్లలు సరిగ్గా ప్రిపేర్ అయ్యారా? లేదా? నెక్స్ట్ వీక్ మన పిల్లవాడి ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉంది. దానికి మనం ఏం గిఫ్ట్ కొనాలి? ఇలాగా. ఇంట్లో మీల్స్ అయిపోతోంది. లేదా అత్తమామల మెడిసిన్స్ అయిపోతున్నాయి. హస్బెండ్‌కి జాగింగ్‌కి షూస్ ఇవి ఇచ్చే రిపేర్ చేయించాలి. లేదు హస్బెండ్‌కి ఆఫీస్ బ్యాగ్‌లోని ఏదో ఫైల్ పెట్టాలి. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి టైం అయిపోతుంది. పిల్లల ట్యూషన్ ఫీజులు మనమే కడతాము. ఇవన్నీ మన బ్రెయిన్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లో ఫీడ్ అయి ఉంటాయి. మన బ్రెయిన్ ఒక యాప్ అనుకుంటే, ఆ యాప్‌లోని 80% ఆఫ్ ద టైమ్ ఈ ప్లానింగ్ అనే యాప్ తీసుకుంటుంది. ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. మనం నిద్రలో ఉన్నా గూడాను మనకి ఇవే ఆలోచనలొస్తుంటాయి. అయ్యో! రేపటికి మన పిల్లవాడు పాస్తా అడిగాడు. ఇంట్లో పాస్తా లేదు. రేపు ఉదయం లేవంగానే నేను బ్లింకిట్‌లో పెట్టేస్తే అదొచ్చే లోపల నేను కాఫీ కలిపేసుకోవచ్చు. అప్పుడు మనం వాడికి లంచ్ బాక్స్‌లో పాస్తా రెడీ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్. అవునా? ఇలాంటివి ఇంకెన్నో. ఒకటి అని చెప్పడానికి లేదు. అది ఎప్పుడైతే మన మైండ్ దాని నుంచి రిలీవ్ అవ్వదో, మన మైండ్ ఆటోమేటిక్‌గా స్ట్రెస్ అయిపోద్ది. అదే పెద్ద మానసిక భారం. ఎందుకు ఇది అమ్మల మీదే పడుతుంది? ఎందుకు ఫాదర్స్ మీద ఈ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పడదు అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే మెయిన్ కొంతమంది మన అప్బ్రింగింగు, మన కండిషనింగు అది ఇది అని సొసైటల్ కండిషనింగు అని చెప్పి చాలా పెద్ద పెద్ద వర్డ్స్ వాడతారు. కానీ వాటన్నిటికంటే గూడా ఇంకో చిన్న విషయం నేను మీకు చెప్పాల్సిందేంటంటే, ఆడవాళ్ళకి మల్టీ టాస్కింగ్ అనేది చాలా సులువుగా వస్తుంది. వెన్ కంపేర్డ్ టు మేల్ కౌంటర్ పార్ట్స్. మీరు అది సైకలాజికల్ రిసర్చే ప్రూవ్ చేసింది. హస్బెండ్స్ లేదు ఫాదర్స్ ఒకసారి వర్క్‌లోకెళ్లారంటే వాళ్ళు వర్క్ నుంచి దృష్టిని వేరే దానికి మరల్చలేరు. ఇంట్లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు గూడా మీరు కోవిడ్ టైమ్ అప్పుడు మీరు చాలా మంది హస్బెండ్స్‌ని గమనించుంటారు. వాళ్ళు వర్క్‌లో దిగారు అంటే వాళ్ళు ఫుల్ అండ్ ఫుల్ వర్క్‌లోనే ఉంటారు. పక్కన టీ హ్మ్, మరిగిపోయి, పొంగిపోయి గిన్నె మాడు వాసన వస్తున్నా గూడా అదే రూమ్‌లో కూర్చున్న మీ హస్బెండ్‌కి తెలీదు. ఎందుకంటే వాళ్ళంతా కాన్సంట్రేటెడ్‌గా ఉంటారు. అది మీ హస్బెండ్ ఒక తప్పే కాదు. అది జనరల్‌గా బై బర్త్, బై జీన్స్ మగవాళ్ళ బ్రెయిన్ అలా ట్యూన్ అయింది. అందుకనే ఈ ఎక్స్‌ట్రా ప్లానింగు, ఈ ఎక్స్‌ట్రా మల్టీ టాస్కింగ్ అనేది ఆడవాళ్ళ మీదకి ఆటోమేటిక్‌గా
పడుతుంది. అందుకని చాలా మటుకు రెస్పాన్సిబిలిటీస్ అమ్మల మీద పడతాయి. అందుకే అందరూ అంటారు ఇంటి విషయాలు అమ్మకి బాగా తెలుసు అని. అమ్మ లేకపోతే ఇల్లు ఈజ్ బిగ్ కేయోస్ అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ దాంతో పాటు మనలో ఇంకొక సిండ్రోమ్ ఉంది. ఏంటా సిండ్రోమ్ తెలుసా? సాక్రిఫైసెస్ సీతా సిండ్రోమ్. ఏంటంటే నేను సాక్రిఫైసెస్ చేసి, నేను నా టైం వదులుకొని, నా స్లీప్ వదులుకొని, నా ఫుడ్ వదులుకొని చేస్తేనే ఇల్లు నిలబడుతుంది. నా మూలంగానే ఇల్లు నిలబడుతుంది. నేను లేకపోతే ఇంట్లో ఎవరికి ఒక చిన్న పని కూడా జరగదు. ఇది మన మైండ్‌లో చాలా క్లియర్‌గా, చాలా రిజిడ్‌గా నాటుకుపోయిన ఒక చిన్న ప్రాబ్లమ్. చిన్నదే కాదు, అది యాక్చువల్‌గా పెద్ద ప్రాబ్లమ్ చెప్పాలి అంటే. ఈ ప్రాబ్లమ్ నుంచి వల్ల మనము మన మెంటల్ ఓవర్‌లోడ్‌ని రెడ్యూస్ చేసుకోలేకుండా ఉన్నాం. ఎందుకంటే మనం ప్లానింగ్ అన్న యాప్ మన మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. దాంతో పాటు పిల్లల పని, ఇంటి పని, జాబు అన్నీ చేస్తూనే ఉంటాం. సో ఏటవుద్ది? స్లోగా మనం రోజంతా పని చేసినట్టే ఉంటుంది. మనకి రిలాక్సేషన్ అన్నది ఎప్పుడు దొరకదు. ఈ మధ్య కాలంలో వచ్చిన సెల్ఫ్ కేర్ మెకానిజం, మైండ్‌ఫుల్ లివింగ్ అవి ఇవి పెద్ద పెద్ద వర్డ్స్ అవి ఇవి మనం వింటూనే ఉంటాం. కానీ అవన్నీ జరిగే వాళ్ళకి జరుగుతాయి. మనకెక్కడ జరుగుతాయి? అవన్నీ డబ్బుండే వాళ్ళకి జరుగుతాయి. లేదంటే సెలబ్రిటీస్ జరుగుతాయి. మనకెక్కడ జరుగుతాయి? మామూలు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అని ఒక ఫీలింగ్‌తోని మనల్ని మనం పుష్ చేసుకొని చేస్తూనే ఉంటాం. మా పక్కింట్లో ఒక ఆంటీ ఉండేవాళ్ళు. ఆ ఆంటీ ఏంటంటారంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు కాలేజ్ చేస్తున్నారు. ఒకడు బీటెక్ 4థ్ ఇయర్, ఇంకోడు +2. ఆవిడకి జ్వరంగా ఉన్నా కూడా లేచి పెద్దవాడికి టొమాటో రైసు, చిన్నవాడికి లెమన్ రైసు వండి డబ్బాలో కలిపి, కట్టి పంపించి పడుకుంటుంది మాత్రేసుకొని. ఎందుకని? నేను లేకపోతే ఇల్లు నడవదు, నా పిల్లలు సరిగ్గా తినరు అన్న ఒక బలమైన, దృఢమైన నమ్మకం మూలంగా. ఆ నమ్మకంతో మనం ఎక్కువ ఓవర్ వర్క్ చేస్తూ మనం బ్రెయిన్‌ని, మన మైండ్‌ని ఎక్కువ టాక్స్ చేస్తున్నందు మూలంగా మనలో పేషెన్స్ తగ్గిపోతుంది. కోపాలు రావడం స్టార్ట్ అవుతాయి. ఇరిటబిలిటీ పెరుగుతుంది. ఎమోషనల్‌గా మనం టైర్డ్ అయిపోతాము. మళ్ళీ వీటన్నిటికి ఏం చెప్తామంటే ఇదంతా హార్మోనల్ ఇంబాలెన్సు. ఆడవాళ్ళలో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది 40 తర్వాత చాలా కామను. సో, దానికి మందు లేదు. మనం ఇలా భరించాల్సిందే. ఇది మన ఆడ జన్మకి వచ్చిన శాపము. నన్నెవరు అర్థం చేసుకోరు. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ మూలంగా నాకెంత కోపం వస్తుందో, ఎంత ఇరిటేషన్ వస్తుందో ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని చెప్పడం మొదలెడతాం. నిజంగా ఏంటంటే, మనము మన మెంటల్ ఓవర్‌లోడ్‌ని ఇంకోళ్ళకి ఇవ్వకపోవడం, మనం మొత్తం మన ఇంటి బాధ్యతలన్నిటిని అట్లస్ భూమిని ఎలా మోస్తాడో అని చెప్పి గ్రీక్ మైథాలజీలో ఉన్నట్టు, మన ఇంటి భారాన్ని మొత్తం మన భుజస్కంధాల మీద చేయటం, మోయటం అనే పని వల్ల మనకి మెంటల్ ఓవర్‌లోడ్ ఎక్కువైపోతుంది. సో, ఇప్పుడు నేను ఒక చిన్న థాట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఈ ఇన్విజిబుల్ ప్రెషర్‌ని మనము ఒక్కళ్ళమే ఎందుకు మోయాలి? మన ఇంట్లో వాళ్ళకి కూడా పంచొచ్చు కదా! ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు? మీరు ఒక పర్ఫెక్ట్ మామ్, ఒక సూపర్ మామ్ అనిపించుకోవడం కోసమా? లేదు మీ పిల్లల కోసం, మీ పిల్లలతో బాండింగ్ పెంపొందించుకోవడం కోసం, మీ మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయడం కోసమా? మీరు మీ పిల్లలకి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకుంటున్నారు చూడండి. అది ఒక మిస్‌కన్సెప్షన్. మీ పిల్లలకి పర్ఫెక్ట్ మామ్ అవసరం లేదు. వాళ్ళతో ఉండి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, ఒక హెల్తీ మామ్ ఉండాలి. ఎప్పుడైతే మీరు హెల్తీగా ఉంటారో, మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అవుద్ది. కాబట్టి మామ్స్ అందరికి ఒక సపోర్ట్ సిస్టమ్ అవసరం. ఆ సపోర్ట్ సిస్టమ్‌ని మామ్సే బిల్డ్ చేసుకోవాలి. నేను ఉట్టినే చెప్పను. నా సింప్లిఫైడ్ పేరెంటింగ్ వాట్సాప్ గ్రూప్‌లో గాని, నా వెబ్‌సైట్‌లో గాని నేను ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నేను బిలీవ్ చేసే అడేజ్ సౌత్ ఆఫ్రికన్ అడేజ్ ఉంటుంది. ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్ ఇంటూ ఎ హ్యాపీ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్. మన ఈ కరెంట్ మోడర్న్ వరల్డ్‌లో ఆ విలేజ్ ఈస్ మిస్సింగ్. విలేజ్ మిస్ అయినప్పుడు ఏమైంది? ప్రాబ్లమ్ లేదు. మన ఫ్యామిలీని ఆ విలేజ్‌గా మనం ఎందుకు కన్వర్ట్ చేసుకోకూడదు? చిన్న చిన్న విజువల్ రిమైండర్స్ మీ ఫ్రిడ్జ్ మీద అతికించండి. పిల్లలకి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్ తీసుకెళ్ళి సింక్‌లో వేయటము, వాళ్ళ సాక్స్‌ని తీసుకెళ్ళి ఆహ్, వాష్ చేసే బట్టలుండే దగ్గర పెట్టడము, వాళ్ళ షూస్ తీసుకెళ్ళి షూ ర్యాక్‌లో పెట్టడము. ఇలాంటి చిన్న చిన్న పనులు. విజువల్ రిమైండర్స్ అది టీనేజ్ పిల్లలన్నా అవ్వచ్చు, చిన్న పిల్లలైనా అవ్వచ్చు. చిన్న పిల్లలైతే మరీ బెస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అప్పుడు నేర్చుకుంటారు. అలాగనే మీ హస్బెండ్‌కి మంత్లీ గూగుల్ రిమైండర్స్ పంపించేయండి. ఫీజులు కట్టడం గురించి గాని, ట్యూషన్ ఫీజులు కట్టడం గాని, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవడం గాని, ఒక గూగుల్ రిమైండర్, ఒక మొబైల్‌లో రిమైండర్ వాట్సాప్‌లోనే పెట్టేసారనుకోండి. ఆ లోడు మీ హస్బెండ్ తీసుకుంటారు కదా! ఇదంతా హెల్తీ పేరెంటింగ్‌లో ఒక భాగమే. ఇదంతా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసమే. మీరు ఓవర్ బర్న్ అయిపోయి, మీరు మీ హెల్త్ పాడు చేసుకొని మంచాన పడితే మీ ఇంటిని చూసేవాళ్ళెవరు?
కాబట్టి ఈ మెంటల్ లోడ్‌ని తగ్గించుకోవాలి అంటే నేనిచ్చే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ టిప్పు ఈ మెంటల్ ఓవర్‌లోడ్‌ని షేర్ చేసుకోవాలి. అది పిల్లలు, మీ హస్బెండు, మీ ఇంట్లో మీ అత్తామామలుంటే, మీ అమ్మానాన్నలుంటే వాళ్ళతో గూడాను. స్కూల్ బ్యాగ్ సర్దుకోవటం, ముందు రోజు నైటే పిల్లలు స్కూల్ బ్యాగ్ సర్దుకున్నాకే మంచం ఎక్కి పడుకోవాలి. వాటర్ బాటిల్ రీఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే. రాంగానే వాటర్ బాటిల్లు, లంచ్ బాక్సు సింక్ దగ్గర పెట్టాలి. వాళ్ళ స్కూల్ బ్యాగ్ వాళ్ళ ఒరిజినల్ ప్లేస్‌లోకెళ్ళాలి. యూనిఫార్మ్ రెడీగా పెట్టుకోవాలి ముందు రోజు నైట్. ఇలాంటివి చిన్న చిన్నవి వాళ్ళు నేర్చుకుంటే మీకు ఎంత టైం సేవ్ అవుద్దో మీరు ఆలోచించారా? ఎంత మెంటల్ ప్రెషర్ మీకు తగ్గుతుందో ఆలోచించారా? అలాగనే ప్రతి ఒక్క చిన్న విషయము ఎవరో, ఏదో, ఎప్పుడో అన్న విషయాలన్నీ ఒక ఎలిఫెంట్ లాగా స్టోర్ చేసుకుంటూ ఉండిపోకండి. ఎప్పుడైతే మీరు ఓవర్ స్టోరింగ్ చేసుకుంటున్నారో, మీ బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది. తలనొప్పులొస్తాయి, ఇరిటేషన్ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది. అందుకనే ఒక ఫ్యామిలీ క్యాలెండర్, ఒక వీక్లీ రిమైండర్స్, ఒక వీక్లీ ప్లానర్ మీ ఫ్రిడ్జ్ మీద, మీ కిచెన్ వాల్‌లోని ఎక్కడ మీరు కామన్‌గా ఉంటారో అక్కడ రాసుకుంటే, ఓకే. మండే ఆహ్, మీ పాపకి డాన్స్ క్లాస్ ఉంది. వెడ్నెస్‌డే మీ బాబుకి కరాటే క్లాస్ ఉంది. మీరు ఎవ్రీ మంత్ 5థ్ లోపల ట్యూషన్ ఫీస్ పే చేయాలి. సెకండ్ లోపల టెలిఫోన్ బిల్ కట్టాలి. ఇలా వగైరా వగైరా మీరు అక్కడ రాసారనుకోండి. అప్పుడు ఆ రాసింది కొన్ని టాస్క్స్, పేమెంట్సు లేదంటే డ్రాప్స్, పికప్స్ మీ హస్బెండ్‌కి గూగుల్ క్యాలెండర్‌లో పంపించండి. ఇంకో రకంగా పంపించండి. అప్పుడు మన మైండ్‌కి బ్రీతింగ్ చేయటానికి ఒక స్పేస్ దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ స్పేస్ దొరుకుతుందో అప్పుడు మీ మైండ్ రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. మీరు మీకు కొంచెం మీ టైమ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక మ్యూజిక్ వింటామో, ఒక లాంగ్ వాక్‌కెళ్తామో, వగైరా వగైరాలు చేస్తూ. అలాగని ఎవ్రీ డే మీ ఇంట్లో నలుగురున్నారంటే, నలుగురికి ఇష్టమైన 4 రకాల వంటలు చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కో రోజు సింపుల్‌గా ఒక కిచిడీ చేసి పెట్టినా పర్లేదు. కొన్ని షార్ట్ కట్స్ లైక్ స్విగ్గీ, జొమాటో నుంచి తెప్పించుకున్నా పర్లేదు. అన్ని రోజులు మీరు పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు మెస్సీగా ఉన్నా గూడా పర్లేదు. మీరు మీ పిల్లలతో ఒక 5 మినిట్స్ డైలీ స్పెండ్ చేస్తుంటే, వా అప్పుడు వాళ్ళతో మీ బాండింగ్ పెరుగుతుంది. మీ పిల్లలు చెప్పే చిలిపి మాటలు, చిన్న పనుల మూలంగా మీ మెంటల్ స్ట్రెస్ గూడా రెడ్యూస్ అవుతుంది. సో, మీరు దాని మూలంగా ఏమవుతుందంటే, మీరు నాట్ ఓన్లీ ఎమోషనల్లీ అవైలబుల్ పేరెంట్ అవుతారు. మీరు కూడా రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ హౌసు ప్రేమతో నిండిన ఒక పొదరిల్లు కావాలి గానీ, ఒక పర్ఫెక్ట్ హౌస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరొక సూపర్ మామ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరొక సింపుల్ మామ్ అయినా, మీ పిల్లలతో మీరు కనెక్టెడ్ మామ్ అయితే, వాళ్ళు మీ జీవితంలో మీకెక్కువ విలువనిస్తారు. ఎక్కువ వాల్యూనిస్తారు. ఐ హోప్ మీకందరికీ నేను చెప్పిన మాటలు నచ్చాయనుకుంటున్నాను. ఎందుకంటే, అమ్మలు చేసే పని చాలా మందికి కనిపించదు. అలానే వాళ్ళు మనసులో మోసే బాధ్యతలు కనిపించవు. అందుకనే ఒక చిన్న రిమైండర్ ఈ వుమెన్స్ డే వీక్ మూలంగా కాబట్టి అమ్మ గూడా ఒక మనిషే. తన మెంటల్ ఓవర్‌లోడ్ గూడా అందరూ షేర్ చేసుకోవాలి. ఇది మీ పార్ట్నర్‌తో అవ్వచ్చు, మీ పేరెంట్స్‌తో అవ్వచ్చు, మీ ఇంట్లో ఉండే అత్తమామలతో అవ్వచ్చు, మీ పిల్లలతో అవ్వచ్చు. అందరితో డిస్కస్ చేయండి. ఒకవేళ వాళ్ళు డిస్కషన్‌కి రెడీగా లేరు అంటే సింపుల్‌గా ఒక వీక్లీ ప్లానర్ రాసి గోడకతికిచ్చి ఈ పనులు వీళ్ళు వీళ్ళు చేయాలి అని చెప్పి అసైన్ చేసేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు మీ వర్క్ లోడ్‌ని షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. సో, ఈ ఎపిసోడ్ మీకు రిలేటబుల్‌గా అనిపిస్తే మీకు తెలిసిన ఇంకో అమ్మతో షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి ఒక చిన్న కాన్వర్జేషన్ విన్నా గూడా మనకి చాలా రిలీఫ్ వస్తుంది. ఇది పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షో. నేను మీ హోస్ట్ సుహాసినిని. మళ్ళీ వచ్చే ఎపిసోడ్‌లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుద్దాము. ఇంతవరకు నా పాడ్‌కాస్ట్‌లో ఉన్నందుకు మీకు నా ధన్యవాదాలు. థాంక్ యూ. టేక్ కేర్.